అంబికా దర్బార్ భక్తి అంటే ఒక బ్రాండ్, అందులో అంబికా కృష్ణ అంటే పెద్ద బ్రాండ్ అన్నమాట. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు ఇలాగ కలర్ కోఆర్డినేటెడ్ డ్రెస్సుల్లో ఉంటారు, దీనికి ఏదైనా కారణం ఉందా? అమ్మవారి ఎర్ర చీరతోటి ఉంటుంది భువనేశ్వరి దేవి. నోట్లో తాంబూలం వేసుకుని కూడా ఉంటుందని చెప్పేసి సృష్టి ఎలా మొదలైంది, అసలు ఈ సృష్టి అంతం ఎక్కడ, మొదలెక్కడ, దీని యొక్క స్వరూపం ఏంటనే విషయాలన్నీ కూడా ఆ వేదాలే పురాణాలుగా కూడా వచ్చినాయి. మనం మూవీస్లో చూసినట్టయితే రిలీజియన్ బేస్డ్ మూవీస్ కూడా కొన్ని ఉంటాయి. సరదాగా చాలా ఈజీగా కామెడీ చేసేయడానికి మన హిందూ కల్చర్ని వాళ్ళు వాడేస్తూ ఉంటారు. మరి మన కల్చర్ పైన ఎందుకు అంత ఈజీగా జోక్లు వేసేయగలుగుతున్నారు? ఒక పంతులు గారి పైన జోక్లు వేసేయగలుగుతున్నారు, గుళ్ళల్లో ఏవైనా చేసేయగలుగుతున్నారు. ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వాడి ద్వారా కొంచెం ఇదివరకు వినాయక చవితి అయితే పుస్తకాల్లో వినాయకుడి మీద ఎన్నో జోకులు వచ్చాయి. ఇంకేమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా ఏంటి మీ మూవీ జర్నీలో? ఆ మూవీ జర్నీ ఉందా, మా బాలకృష్ణ గారితో సినిమా తీద్దాం అనుకుంటున్నాను. మీకు మారిన ఇండియా గురించి చెప్పాలంటే టూరిస్ట్ మీద బాగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇండియాలో ఏ రకంగా అంటే స్పెండింగ్కి అలవాటు పడ్డారు. కానీ మన ఇండియాలో టూరిస్ట్ విషయంలో మన గవర్నమెంట్ ఏమీ చేయదు. వరస్ట్ అనమాట ఆ విషయంలో మాత్రం. మొన్న నేను వెళ్ళాను అరకువెల్లి, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వెళ్ళిందో ఇప్పుడు అలాగే ఏడిచింది. సరైనటువంటి రెస్పాన్స్ లేదు, సరైనటువంటి హోటల్ లేదు, సరిగ్గా భోంచేద్దామంటే సరైన రెస్టారెంట్ లేదు అక్కడ. మన గవర్నమెంట్లన్నీ కూడా యాక్సిడెంట్ అమ్మమ్మ చూద్దాం అంటారు. ఇలా బొంద ఏంటి చూద్దాం నాకు అర్థం కాదు. సిగరెట్ తాగకూడదని చెప్పారు, సిగరెట్ తాగి చచ్చిపోతాం. ఎవరైనా సిగరెట్ తాగడం మానేసాడు, తాగేవాడు తాగుతున్నాడు. నిజంగా చెప్తున్నాను, వైజాగ్ ఇస్ ద రైట్ ప్లేస్ ఫర్ క్యాసినో. ఏమన్నా అనుకున్నా నాకు అనవసరం. ఆయన ప్రోత్సహిస్తున్నారు, జోదాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఏం పర్వాలేదు, నాకేం పర్వాలేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎలాగుంటుందంటే కొన్ని సెంటిమెంట్తో ముడిపడిన ఇండస్ట్రీస్ ఉంటాయి. విశాఖ ఉక్కు ఆంధ్రలో అక్కడ నా చిన్నప్పుడు కూడా నేను బాగా తిరిగాను, రోడ్డు మీద నేను కూడా తిరిగాను జెండా పుచ్చుకుని. నేనే బీజేపీ మెంబర్గా ఉన్నా కూడా నేను ఖచ్చితంగా ఆ పాలసీకి నేను వ్యతిరేకమే. ఖచ్చితంగా మన విశాఖ ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ మన ప్రైవేటైజేషన్ చేయకూడదు. అది అక్కడే అలాగే గవర్నమెంట్లోనే ఉండాలి. ధూపమాత వేసిన శివుడికి ఎక్కువ ధూపం వేస్తే, శివుడికి అండి విష్ణుమూర్తి కానీ అమ్మవారు కానీ, ఆ ధూపం వల్ల మనకు ఐశ్వర్యం వస్తుంది. కానీ ఆ ధూపంలో కూడా ఇవాళ దౌర్భాగ్యులు కొంతమంది చాలా తప్పు చేస్తారు. భగవంతుడికి నివేదించిన పూలు అంటే ఇవాళ వెంకటేశ్వర స్వామికి దండలు కట్టారు. ఆ దండలు కట్టిన దండలు అట్లన్నింటినీ తీసుకెళ్ళిపోయి పూలు పర్యావరణానికి పాడు చేస్తాయి అని చెప్పి వెధవ డైలాగ్ కూడా చెప్పి దాన్ని అగరబత్తులు చేస్తున్నారు. చూసారా, అంత మహాపాపం కొట్టేది. మీ ఇష్టమైన అగరబత్తి కొనుక్కోండి, దేవుడి నిర్మాల్యంతో చేసిన బత్తులు మాత్రం పొరపాటున కూడదు, మీరు పాపాన్ని తెచ్చుకుంటున్నారు. అంబికా దర్బార్ భక్తి అంటే ఒక బ్రాండ్, అందులో అంబికా కృష్ణ అంటే పెద్ద బ్రాండ్ అనమాట. సో నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నాను, మీరు ఎప్పుడు ఇలాగ కలర్ కోఆర్డినేటెడ్ డ్రెస్సుల్లో ఉంటారు, దీనికి ఏదైనా కారణం ఉందా? అదేం కాదు, జనరల్గా ఏంటంటే నాకు శుక్రవారం పూట ఈ డ్రెస్సులో ఉంటానమ్మా. ఒక 40 years నుంచి ఒక వ్యాపారంలో వచ్చిన ఇబ్బంది వచ్చినప్పుడు నేను మొక్కున్నాను, అది సక్సెస్ అయిపోయింది. ఇక అప్పటి నుంచి సెంటిమెంట్గా శుక్రవారం పూట నేను అమెరికా వెళ్ళినా, చైనా వెళ్ళినా, కెనడా వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా కూడా ఇలాగే ఉంటాను. అంతా ఇదే మెయింటైన్ చేస్తాను. ఈ రోజున ప్రతిరోజు పూజ చేస్తాం అనుకోండి, ఈ రోజున కొద్దిగా అమ్మవారికి కొద్దిగా ఎక్కువసేపు ధ్యానం కానీ, లలిత స్తోత్రాలు కానీ ఇవన్నీ చేసుకుంటాను. సో దానికి ఏదైనా రీజన్ ఉంటుందా, ఎందుకు ఎరుపు శుక్రవారం నాడు వేసుకోవాలని? నాకు తెలుసు తెలుపు సోమవారం నాడు వేసుకుంటే మంచిది, నలుపు శనివారం అంటారు కదా. అసలు ఈ కలర్స్కి నిజంగానే మన ధర్మానికి ఏదైనా సంబంధం ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉందమ్మా. శుక్రవారం పూట ఎరుపు అనేది అమ్మవారికి ప్రీతి అయినటువంటి కలర్. అమ్మవారి ఎర్ర చీరతోటి ఉంటుంది భువనేశ్వరి దేవి. ఆ చరాచర సృష్టిని సృష్టించినటువంటి అమ్మ మణిద్వీపంలో 7 అంతస్తుల బంగారు వజ్రాలు పొడిగినటువంటి ఆ మేడలో ఆవిడ ఒక మంచం మీద కూర్చుని ఉంటుంది. ఎర్ర చీర కట్టుకుని నవరత్నాలు బంగారు మన ఆభరణాలన్నీ ధరించి
ఆ తల్లి ఎర్ర చీరతోటి నోట్లో తాంబూలం వేసుకుని కూడా ఉంటుందని చెప్పేసి మణిద్వీపంలో చెప్పారు. ఆ ఎరుపు అందుకనే అమ్మవారిని ఎర్ర పూలతో పూజ చేస్తే కూడా చాలా మంచిది అది. సో ఇప్పుడు అలాగే మనం సనాతన ధర్మాన్ని చూస్తే ఇప్పుడు మన దేశంలో మనం పాటిస్తాము. ఇలాగా నేను లండన్ నుంచి వచ్చాను, అక్కడ ఇస్కాన్లో కానీ లేకపోతే యూఎస్లో కానీ మనం చూసినట్టయితే ఇంకా తెల్లవాళ్ళు వాళ్ళు కూడా మన ధర్మాన్ని అప్రిషియేట్ చేసి మన దాంట్లోకి రావడము, కృష్ణుడిని నమ్మడం, కృష్ణుడి భక్తులు అవ్వడం అది చూసినప్పుడల్లా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అరే మనకంటే వీళ్ళు ఎక్కువ పాటిస్తున్నారు, దీని వాల్యూ మనకంటే వాళ్ళు ఎక్కువ గుర్తిస్తున్నారు అని. దీన్ని మొత్తం మనం ఇలా గ్లోబల్గా అందరికీ తెలియజేయాలంటే ఏదైనా ఒక మార్గం చాలా చాలా మంచి మాట చెప్పారమ్మా. ఒక 25 సంవత్సరాల క్రితం నేను అమెరికా వెళ్ళినప్పుడు అప్పట్లో ఇంత లేదమ్మా. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్స్ పేరుతోటి దుబాయ్లో కానీ, కువైట్లో కానీ, లేకపోతే ముస్లిం కంట్రీస్లో కానీ, ఇక లండన్ ఇలాంటివి చెప్పాల్సిన పని లేదు. అన్ని చోట్ల కూడా కడుతున్నారు, అమెరికాలో కడుతున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన సనాతన ధర్మం కానీ, మన హిందూ ధర్మం కానీ విస్తరిస్తోంది. సరే, ఎప్పటికప్పుడు మత మార్పిళ్ళు గొడవ ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఇండియాలో కూడా మత మార్పిళ్ళు ఒక రకంగా తగ్గాయి కూడా. ఇప్పుడు ఒక రకంగా చెప్పంటే కొంతమేర తగ్గాయి. బేసికల్గా ఏంటంటే హిందూ మతం మనకి మన సంస్కృతి, మన హిందూ మతంలో ఉన్నటువంటి గొప్ప వైశిష్ట్యం ఏంటంటే అసలు సృష్టి ఎలా మొదలైందనేది హిందూ మతంలోనే చెప్పబడింది. మీకు క్రిస్టియానిటీకి వెళ్ళారనుకోండి, ఎప్పుడు సృష్టి మొదలైందనేది వాళ్ళకి సరైనటువంటి ఆధారం లేదు, సరైనటువంటి ఇది కూడా లేదు. కానీ సృష్టి ఎలా మొదలైంది, అసలు ఈ సృష్టి అంతం ఎక్కడ, మొదలెక్కడ, దీని యొక్క స్వరూపం ఏంటనే విషయాలన్నీ కూడా మన యొక్క హిందూ ధర్మశాస్త్రాల్లోనే ఉన్నాయి, మన వేదాల్లోనే ఉన్నాయి. ఆ వేదాలే పురాణాలుగా కూడా వచ్చినాయి. అదే. ఇప్పుడు మీరు మూవీ ఇండస్ట్రీలో కూడా ఉన్నారు కాబట్టి, అలాగే మీరు సనాతన ధర్మాన్ని కూడా ఫాలో అవుతున్నారు, అందరికీ ప్రీచ్ చేస్తున్నారు కాబట్టి, మనం మూవీస్లో చూసినట్టయితే రిలీజియన్ బేస్ మూవీస్ కూడా కొన్ని ఉంటాయి. సరదాగా చాలా ఈజీగా కామెడీ చేసేయడానికి మన హిందూ కల్చర్ని వాళ్ళు వాడేస్తూ ఉంటారు. కానీ ఎవ్వరు ఎప్పుడు ఆపోజిట్ రిలీజియన్ పైన అస్సలు జోక్ అనేది వేరు, ఎందుకంటే వాళ్ళకి ఒక భయం ఉంటుంది. మరి మన కల్చర్ పైన ఎందుకు అంత ఈజీగా జోక్లు వేసేయగలుగుతున్నారు? ఒక పంతులు గారి పైన జోక్లు వేసేయగలుగుతున్నారు, గుళ్ళల్లో ఏవైనా చేసేయగలుగుతున్నారు, అసలు ఒక భయం అనేది ఉండట్లేదు. బాగా చెప్పారు. మందు ఎక్కువైతే మజ్జిగ పలసనని. మనకేంటంటే ఎక్కడ మన ఎవరు చేస్తాలే, మన మతం చాలా పెద్దది, ఎవడో ఒకటి రాయేసినంత మాత్రం మన మతకాన్ని అవద్దా అని ఒక ఆత్మస్థైర్యం కానీ ఆత్మధైర్యం కానీ ఉండటం వల్ల కొంతమంది చేస్తున్నారు. కానీ అది కూడా ఈ మధ్యలో ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వాటి ద్వారా కొంచెం ప్రొవోకేట్ చేస్తున్నారు. మంచిది, మానుకుంటున్నారు. ఇదివరకు వినాయక చవితి అయితే పుస్తకాల్లో వినాయకుడి మీద ఎన్నో జోకులు వచ్చాయి, ఇప్పుడు తగ్గిపోయింది. కొద్దిగా మార్పు వస్తుందమ్మా, మంచిది అది మార్పు. అది బాగా చెప్పారండి. సో అలాగే ఇప్పుడు మీరు మూవీ ఇండస్ట్రీలో కూడా ఉన్నారు కాబట్టి, ఇలా మీకు మూవీ ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందో ఐడియా ఉంది. కాకపోతే ఎవరికి తెలియదు ఏంటంటే మీకు చాలా థియేటర్స్ కూడా ఉన్నాయి అని చెప్పి. సో అది ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఎన్ని థియేటర్స్ ఉన్నాయి? మాకు 3 థియేటర్లు ఉన్నాయమ్మా. ముందు ఒక థియేటర్ ఉండేది, తర్వాత దాన్ని 3 చేసాము. మా నాన్నగారు 1975లో థియేటర్ కట్టారు ఏలూరులో. ఫస్ట్ ఎయిర్ కూల్డ్ థియేటర్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అప్పట్లో. ఆ తర్వాత దాన్ని 3 థియేటర్లు చేసాం. 3 ఇప్పుడు ఎయిర్ కండిషన్ థియేటర్లు నడుస్తున్నాయి. ఇప్పుడు థియేటర్లు వీరి పరిస్థితి బాగాలేదమ్మా. థియేటర్ల పరిస్థితి టోటల్గా అయిపోయింది. ఒక రకంగా చెప్పాలి, ఆ యొక్క థియేటర్ల ఏరియా అనేది పూర్తిగా ముగిసిపోయినట్టే ఒక రకంగా చెప్పాలంటే. ఒకనొకప్పుడు మా థియేటర్ కట్టిన కొత్తలో కొత్త సినిమా వచ్చిందంటే ఆదివారం పూట మా ఇంటి ముందు ఒక 20 మంది, 30 మంది, 50 మంది కూడా వచ్చే ఉండేవారు. టికెట్ కావాలని. ఇప్పుడు టికెట్ కోసం సమస్య లేదు, ఫోన్ ఉంది, ఆన్లైన్లో తీసుకుంటున్నారు. అసలు సినిమా ఎన్ని రోజులు ఆడద్దో తెలియదు. ఒక సినిమా వస్తే కొన్ని షోలే పడకుండా పోతున్నాయి. ఊరంతా వాల్ పోస్టులు వేస్తాం, 10:30 అవుద్ది, 11 అవుద్ది, ఒకటి రాడు టికెట్ కొనుక్కోవడానికి. అలాంటి సినిమాలు ఎన్నో అయిపోయినాయి. ఇవాళ సినిమా ఇండస్ట్రీ పూర్తిగా చేంజ్ అయిపోయింది. దాని తోడు ఈ ఓటీటీ వచ్చిన తర్వాత కావాల్సిన సినిమా, కావాల్సిన భాష, కావాల్సిన టైంలో మన ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో కూర్చుని పడుకొని చూడొచ్చు, రిక్లైనర్లో పడుకొని చూడొచ్చు, మంచంలో పడుకొని చూడొచ్చు. ఆ సిస్టమ్ వచ్చిన తర్వాత సినిమా అనేది ఒక రకంగా చెప్పాలంటే లోకువైంది, ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు మరింత దగ్గర అయింది. ఇందులో ఏది నిలబెట్టుకుంటాం అన్నది వేరే విషయం. అవును. సో సినిమాలో జనాలపైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని అంటారు కదా. ఇప్పుడు మన ఏదైనా ఒక మంచి మూవీ, ఒక పెద్ద హీరో మూవీ వచ్చి ఆ మూవీ హిట్ అవ్వగానే వెంటనే ఈ జనాలందరూ ఆ బట్టలు వేసేసుకోవడం, ఆ హెయిర్ స్టైల్ చేసేసుకోవడం. మొన్న మధ్యన పుష్ప మూవీ 1 రిలీజ్ అయ్యాకైతే అందరూ ఎర్రచందనం కోసం వెళ్ళారు అని చెప్పి పోలీసులను, అయ్యా మీకు నమస్కారం, అలాంటి సినిమాలు తీయకండి, అందరూ ఎర్రచందనం కోసం పరిగెడుతున్నారు, అందులో అంత డబ్బులు రావునాయన అని చెప్పాల్సి వచ్చింది. సో అలా మూవీ ఇంపాక్ట్ జనాల మీద ఎలా ఉంటుంది? మూవీ ఇంపాక్ట్ ఇప్పుడు కదమ్మా, ఎప్పటి నుంచో ఉంది మూవీ ఇంపాక్ట్. మూవీ ఇంపాక్ట్ ఉండటం వల్లే కదా ఇప్పుడు అటు తమిళనాడులో కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్టీ రామారావు గారు, అప్పట్లో ఎంజి రామచంద్ర గారు,
జయలలిత గారు ముఖ్యమంత్రులు అయ్యారంటే మూవీ ఇంపాక్టే. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ మూవీ ఇంపాక్ట్ మన సౌత్ ఇండియాలో ఉన్నంత మూవీ ఇంపాక్ట్ నార్త్ ఇండియాలో మనకు ఉండదు. మీరు గమనించండి. మన సౌత్ ఇండియాలో కర్ణాటక తీసుకుంటే రాజకుమార్ గారు, ఆంధ్ర తీసుకుంటే ఎన్టీ రామారావు గారు, తమిళనాడు తీసుకుంటే ఎంజి రామచంద్ర గారు, ఇలాగ ఉంది. కానీ అంత ఇంపాక్టు అంత పిచ్చ అనండి ఏమన్నానండి దాన్ని, అది నార్త్ ఇండియాలో లేదు. అది కొంతవరకు అదృష్టం. ఇక్కడ ఇప్పుడు కూడా ఈ మూవీ ఇంపాక్టు ఇప్పుడు వచ్చేటటువంటి లేటెస్ట్ జనరేషన్లో, అంటే నేను చెప్పేది ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం వరకు ఉన్నటువంటి అభిమానం కాదు, ఒక పిచ్చ ఆళ్ళలో ఉండేది. ఇప్పుడు పిచ్చ పోయింది, అభిమానం మాత్రం మిగిలింది. ఈ అభిమానం కొద్దిగా డైల్యూట్ అయిపోయి ఎడ్యుకేషన్ అయిపోయింది కాబట్టి, బాగా చదువుకుంటున్నారు కాబట్టి. ఇదివరకు మరీ మూర్ఖంగా ఉండేవారు. ఇద్దరు చూడండి, మా థియేటర్ కట్టిన కొత్తలో నా బాగా ఆశ్చర్యం, ఆ క్యూ మీద ఇలా పాక్కుంటూ వెళ్ళిపోయి టికెట్ తీసుకునేవారు. అసలు క్యూనే లేదు ఇవాడ. పరిస్థితి మారిపోయింది. కాబట్టి చేంజ్ వచ్చింది, పిచ్చ పోయి అభిమానం ఉంది. ఈ అభిమానం కూడా కొంతకాలం తగ్గుద్దామని నేను అనుకుంటున్నాను. ఓకే. సో మీరు ఫస్ట్ మూవీనే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో కన్యాదానం అని చెప్పి, ఈ రోజుల్లో అలాంటిదంటే ఓకే యాక్సెప్టబుల్. ఎగ్జాక్ట్లీ. ఆ రోజుల్లో అలాంటిదంటే అసలు ఆ థాట్ మీకు అది అది నిజంగా కన్యాదానం సినిమా అప్పటికి ఇప్పటికీ కూడా ఎప్పటికీ ఎవర్ గ్రీనే. ఈ రోజుల్లో కథ అది నిజంగా చెప్పాలంటే. మేము కన్యాదానం సినిమా తీసి 25 సంవత్సరాలు అయింది. ఈ రోజుల్లో కథ ఆ రోజుల్లో మేము తీసాం, అయినా సక్సెస్ అయ్యాం. అంటే అంతర్లీనంగా మనసులో ఆ భావాలు ఉండబట్టి సక్సెస్ అయ్యామో నాకు అనిపిస్తుంటుంది నిజంగా చెప్పాలంటే. అది సక్సెస్ అయింది, బాగా సక్సెస్. మీకు ఆ స్టోరీ విన్నప్పుడు ఎలా అనిపించింది? మహర్షి గారని ఇప్పటికి కూడా సినిమాలు కథలు రాస్తుంటాడు, యూట్యూబ్కి రాస్తుంటాడు, బాగా రాస్తుంటాడు మహర్షి అని చెప్పేసి. అతను చెప్పాడు కథని. కథ చెప్పినప్పుడు మాకు కొత్తగా అనిపించింది. ఆ తర్వాత భగవంతుడి దయ వల్ల ఈవి సత్యాన్ని గారు నాకు మంచి ఫ్రెండ్. ఆయన నేనన్నాను, ఈవి గారు నేను ఆయన ముగ్గురు కూర్చొని కథ వింటున్నాం. కథ వింటుండగా కథ అయిన తర్వాత చాలా బాగుంది అనుకున్నాం. బాగున్న తర్వాత నేనేమో కొత్తగా సినిమా తీద్దాం అనుకుంటున్నాను, నువ్వేమో డైరెక్టర్ సత్యాన్ని గారు, మీకేమో అనుభవం ఉంది, నాకేమో డబ్బు అయితే పెడతాను కానీ ఇండస్ట్రీ మీద నాకు పెద్దగా అవగాహన లేదు. సినిమా థియేటర్స్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ ఉంది, ప్రొడక్షన్లో ఫస్ట్ టైం వస్తున్నాను కాబట్టి మీరు నాతో పార్ట్నర్గా జాయిన్ అయ్యారు. అయ్యో బాబాయ్ మీతో పార్ట్నర్గా చేయడం అంతకంటే అదృష్టమా, రండి అని ఇద్దరం వేసుకున్నాం. ఇద్దరం కలిసి సినిమా తీసాను. సో ఇద్దరు కలిసి 2 భుజాల మీద దాన్ని నడిపించి నిలబెట్టారు. ఇప్పుడు అదొక ల్యాండ్ మార్క్ ఇప్పటికి కూడా కన్యాదానం సినిమా అప్పుడప్పుడు రైల్వే స్టేషన్లోనో ఫ్లైట్లోనో ఎక్కడ మీ కన్యాదానం సినిమా భలే ఉంటుందని అంటుంటారు ఇప్పటికి కూడా. అప్పుడు ఏదైనా నెగిటివిటీ విన్నారా? అప్పట్లో లేదు. ఒకవేళ విన్నా కూడా ఇలాంటి యూట్యూబ్లోగా తెలియడానికి అప్పట్లో నెగిటివిటీ వచ్చినా కూడా అదేంటి అసలు ఇదేం కాన్సెప్ట్, అసలు ఎవరైనా ఉంటే ఎవరైనా అనుకుంటారా అలాగా అని అనుకున్నారు. మనం తెలియదు కానీ యూట్యూబ్ లేకపోవడం బతికిపోయాము. ఇప్పుడు మేము ఉన్నాం కదా, అలా బతకనేమో. సో ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాటలో ఒక ప్రాస అట్లా ఉంటుంది. ఎప్పుడైనా మీకు అనిపించిందా అరే మనమే రాసేయచ్చు అని? పంచులు నా దగ్గర సంచులతో ఉంటాయి. చూడండి అంటే ఎలాగుంటుందంటే మాట అది మొట్టమొదటి అలా వచ్చేసిందమ్మా నాకు. అది ఎందుకు ఇలాగ రావాలి అని చెప్పి నాకు ఉండదు మనసులో. మాట్లాడుతున్నప్పుడు అది వస్తూ ఉంటుంది. అది లక్కీగా అది టక్కన పేలుతుంటుంది. అంతకంటే. సో అదనమాట. ఇంకేమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా మీ మూవీ జర్నీలో? ఆ మూవీ జర్నీ ఉందా, మా బాలకృష్ణ గారితో సినిమా తీద్దాం అనుకుంటున్నాను. చూడాలి మరి, ఇంతవరకు కథా వ్యవహారం చూడాలి. ఇప్పుడు బోయపాటి శ్రీని గారు సినిమా తీస్తున్నారు కదా, దాని తర్వాత చేద్దామని అన్నారు ఆయన. ఇంకా ఈ కథా వ్యవహారం సెటప్ చాలా. ఫేవరెట్ హీరో బాలకృష్ణ నా ఫేవరెట్. ఆయన చాలా మంచి వ్యక్తి అమ్మా. నాకు ఆయనతోటి సంబంధ బాంధవ్యాలు మా వీరభద్ర సినిమా తీసినప్పుడు నుంచి మొదలైనవి. ఆయన నేను కలిసి ప్రతిరోజు లేదా రోజున్న ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాం. విచిత్రం ఏంటంటే మా ఇద్దరి మధ్య సంభాషణలో ఎప్పుడు రాజకీయం రాదు. ఎస్, ఎప్పుడు రాజకీయం రాదు. ఏ రోజున రాజకీయం గురించి మేము మాట్లాడుకోలేదు. ఆధ్యాత్మిక చింతన లేకపోతే సినిమాల గురించి. ఆయనకి దైవభక్తి ఉంది. ఆయన కూడా చాలా ఏదన్నా ఒక పని చేస్తే డెడికేటెడ్గా చేస్తారమ్మా. నేను అంతే, ఆయన అంతే. అందుకని అది మా ఇద్దరికి మనసులో కలిసి ఏమనిపిస్తుంది. ఆయనకి భగవద్భక్తి ఉంది, నాకు భగవద్భక్తి ఉంది. ఆయన డెడికేట్గా చేస్తారు, నేను డెడికేట్గా చేస్తాను. ఆయనకి ముహూర్తాలు చూస్తారు, నేను ముహూర్తాలు చూస్తాను. సో ఆ రకంగా మా ఇద్దరికి సింక్ అయింది. అందుకని మేము ఇంకో సింక్లోనే ఉన్నాం. సో ఇప్పుడు ఆయన అన్స్టాపబుల్, మీరు అన్స్టాపబుల్. అంతే కదా. సో ఇప్పుడు మాకు అంబికా దర్బార్ భక్తి తెలుసు, టెంపుల్ గురించి ఆల్రెడీ ఇవాళ చూసాము. అంబికా ఎంపైర్, అంబికా హోటల్స్ ఎలా స్టార్ట్ చేశారు? అసలు చెన్నై అడయార్లో అంబికా ఎంపైర్ అంటే ఇలా కింద నుంచి పైకి, వడపల్లి దగ్గర ఇలా కింద నుంచి ఇలా పైకి చూస్తారు. అసలు అప్పట్లోనే పెద్ద ప్యాలెస్ లాగా ఉండేది, చాలా యూనిక్ గా ఉండేది.
ప్యాలెస్ కాన్సెప్ట్ అనేది నాకు చాలా ఇష్టం మొట్టమొదటి నుంచి కూడాను. నేను లండన్లోకి వచ్చినప్పుడు కూడా బకింగ్హామ్ ప్యాలెస్ ముందు ఆ హార్స్ పొద్దున పూట 11 గంటలకు చేస్తారు చూసారా, అది దాన్ని ఏదో అంటారు, అది చూస్తాం, ఆ బిల్డింగ్ ఫోటోలు తీసుకోవటము. నాకు మొట్టమొదటి నుంచి కూడా ఈ ప్యాలెస్ కాన్సెప్టు లేకపోతే ఈ కలోనియల్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం. జనరల్గా ఏంటంటే అలాంటివి ఎప్పటికీ కూడా అలా నిలబడిపోతాయమ్మా. ఈ కంటెంపరీ స్టైల్స్ ఉన్నాయి చూసారా, కంటెంపరీ అంటే దాని పేరులోనే టెంపరీ అని ఉంది. అందుకే నాకు అది నచ్చదు. కంటెంపరీ కాకుండా ఈ కలోనియల్ స్టైల్స్ అయితే అది ఎప్పటికీ కూడా ఒక రాజదర్బార్, ఇప్పుడు మనం చూడండి లలితమహల్ ప్యాలెస్ ఎప్పటిది, మా మైసూర్లో లలితమహల్ ప్యాలెస్ ఇప్పటికి కూడా దానికి క్రెడిబిలిటీ అలాగే ఉంటుంది. సో ఆ రకమైనటువంటి ఆర్కిటెక్చరు ముఖ్యంగా లండన్లో, ఆస్ట్రేలియాలో బాబా ఆట అవన్నీ నాకు చాలా ఇష్టం. అందులో అక్కడికి వెళ్ళినప్పుడు అవన్నీ ఫోటోలు తీసుకొచ్చి అందులో ఈ మొక్క ఇక్కడ పెడదాం, ఈ మొక్క ఇక్కడ పెడదాం అని చెప్పి అలా కట్ చేసుకుంటూ ఆర్కిటెక్చర్ చేసుకున్నాను. అందుకని అది ప్యాలెస్లోకి వచ్చింది. అవును, యాక్చువల్లీ లండన్లో ఒక రూల్ ఉంటుందన్నమాట, ఆ పాత బిల్డింగ్స్ అస్సలు మార్చడానికి ముట్టుకోవడానికి హెరిటేజ్ నువ్వు ఏమన్నా చేసుకో, లోపల ఏమైనా చేసుకో, బయట మాత్రం అలాగే స్ట్రక్చర్ ఉండాలి. ఇక్కడ ఎప్పుడైనా పాత బిల్డింగ్లు ఇలా కూల్చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది, అరే ఎంత బాగుంది, ఎందుకు ఇది పాటిస్తారని. ఇలా మీలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని కొత్తవి మళ్ళీ సేమ్ అలాగే కడుతుంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. హెరిటేజ్ ఆ బ్యూటీనెస్ ఎప్పటికీ ఉంటుందమ్మా. అది ఆ బలం కానీ ఆ శక్తి కానీ దాని మీద చూస్తే లుక్ అలా నిలబడిపోతుంది మనకి. మీకు చూడండి కొత్త బిల్డింగ్లు ఎంత అందంగా ఎన్ని అద్దాలన్నా పెట్టిన మీకు గుర్తుండదు, కానీ మా అంబికా ఎంపైర్ మీకు గుర్తుందంటే దట్ ఈస్ ది వేర్. అవును, అదనమాట. అది సో ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయండి మనకి అంబికా ఎంపైర్ చెన్నైలో ఉంది, అంబికా సీ గ్రీన్ వైజాగ్లో ఉంది. వైజాగ్ సముద్రం ఎదురుగుండా ఉంటుంది. అది హెరిటేజ్, అది కంటెంపరీ స్టైలే, టెంపరీ. అది టెంపరీ. ఓకే, సో ఇంకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా ఎక్స్పాండ్ చేయడానికి? చూడాలమ్మా, హోటల్ ఇండస్ట్రీ బాగుంది ఇండియాలో ఇవాళ. మీకు మారిన ఇండియా గురించి చెప్పాలంటే టూరిస్ట్ మీద బాగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు జనాలు. అవును, ఆఫ్టర్ కరోనా కార్లు విపరీతంగా కొంటున్నారు, చిన్న కార్లు విపరీతంగా కొంటున్నారు, ఫ్యామిలీ కార్స్ విపరీతంగా కొంటున్నారు. ఆఫ్టర్ కరోనా హోటల్ ఇండస్ట్రీ చాలా బాగుంది. ఆఫ్టర్ కరోనా ప్రపంచమే మారింది, ఇండియా కూడా మారింది. ఇండియాలో ఏ రకంగా అంటే స్పెండింగ్కి అలవాటు పడ్డారు ప్రజలు. అంటే నా కరోనాలో భయపెట్టేసేసారు, కొంతమంది కుటుంబాలు చచ్చిపోయినాయి, కొంతమంది ఇంట్లో ఒకడు మాత్రమే మిగిలాడు. ఇలాగే చాలామంది చచ్చిపోయినప్పుడు ఎందుకు ఈ జీవితం అనుకున్నారో ఏమనుకున్నారో, వైరాగ్యం వచ్చిందో వైరాగ్యాన్ని దగ్గరికి వెళ్ళారో, లేకపోతే వైరాగ్యం ఎక్కడ మీద పడిందో తెలియదు, కానీ మొత్తం మీద కొద్దిగా మార్పు వచ్చింది. స్పెండింగ్ చేస్తున్నారు. టూరిస్ట్కి ఇవాళ ప్రాతినిధ్యం పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. అందుకనే హోటల్ ఇండస్ట్రీ చాలా బాగుంది. కానీ మన ఇండియాలో టూరిస్ట్ విషయంలో మన గవర్నమెంట్ ఏమీ చేయట్లా. సిన్సియర్గా చెప్తున్నానమ్మా, ఏమీ చేయట్లా. వరస్ట్ అనమాట ఆ విషయంలో మాత్రం. ఎంత చెయ్యొచ్చమ్మా, ఎంత చెయ్యొచ్చు. టూరిస్ట్ డెవలప్మెంట్ చేయాలంటే అసలు ఒక్కొక్క ఏరియా చేస్తే కోట్లు వచ్చేస్తాయి. మీకు జస్ట్ ఉదాహరణకి వైజాగ్ నుంచి భీమిలీ రోడ్డు ఉంది. వైజాగ్ నుంచి భీమిలీ రోడ్డు వెళ్తే సముద్రం ఒడ్డున రోడ్డు వెళ్తుంటుంది. అలాగ సముద్రం ఒక పక్కనేమో రోడ్డు, ఒక పక్కనేమో పాడైపోయిన ఇళ్ళు, లేకపోతేనేమో కొండల కొట్లు. ఆ ఏరియా అదే కనుక ఏ స్పెయిన్లోనో లేకపోతే ఏ ఫ్రాన్స్లోనో ఉంటే అక్కడ బ్రహ్మాండంగా హౌసెస్ కడతారు, లేకపోతే హోటల్స్ కడతారు, రెస్టారెంట్ కడతారు. ఏది ఇక్కడ ఏమీ లేదమ్మా. అది పోనీ గవర్నమెంట్ ప్రైవేట్కి ఇస్తుందంటే అది ఆడవదు, ఇళ్ళు అనకూడదు. కానీ అరకువేలు ఉంది, అరకువేలు అద్భుతమైనటువంటి ఏరియా, ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా ఊటీ. కానీ అక్కడ కూడా ఎవరు పట్టించుకునేది లేదు. మొన్న నేను వెళ్ళాను అరకువేలి, ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం వెళ్ళిందో ఇప్పుడు అలాగే అడిచింది. అది సరైనటువంటి రెస్పాన్స్ లేదు, సరైనటువంటి హోటల్ లేదు, సరిగ్గా భోంచేద్దామంటే సరైన రెస్టారెంట్ లేదు అక్కడ. అది తప్పమ్మా. టూరిస్ట్కి డబ్బులు కనుక ఇంకో విషయం చెప్తాను, మీకు ఉద్యోగాలు ఉంటాయి కదా, ఒక ₹1,00,00,000 పెట్టుబడి పెడితే మా సంస్థలో 5గురికి ఉద్యోగం వస్తుంది, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక 5గురికి వస్తుంది, లేకపోతే ఒక హోటల్ ఇండస్ట్రీలో 10 మందికి వస్తుంది అని ఉంటుంది. ఒక లెక్క ఉంటుంది కదా, ఒక లెక్క ఉందమ్మా. టూరిస్ట్ ఇండస్ట్రీలో అయితే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయట, అయినా పట్టించుకోవట్లే గవర్నమెంట్. టూరిస్ట్ ఇండస్ట్రీకి ఎక్కువ ఉద్యోగాల్ని అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంది, దాన్ని ఉపయోగించుకోవట్లేదు. ఇప్పుడు అమెరికా ఉంది, డిస్నీల్యాండ్ ఉంది ఓర్లాండోలో. ఆ డిస్నీల్యాండ్ నేను ఇప్పటికి 3 సార్లు వెళ్ళాను. ఏంటంటే చిన్న పిల్లల్లా ఎంజాయ్ చేస్తాం అక్కడ. అలాంటి డిస్నీల్యాండ్ ఇండియాలో ఒకటి ఉందమ్మా పేరుకి, లేదు. ఇలా అయితే ఇది చాలా కష్టం అమ్మా, చాలా కష్టం. అది టూరిస్ట్ని బాగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. మనకున్న ప్లేసులు, మనకున్న దేవాలయాలు, ఒక్కొక్క దేవాలయం ఒక చరిత్ర కాదు, ఒక యుగానికి ప్రతీక.
అదే కదా. అటువంటి రాజరాజ చోళన్ కట్టినటువంటి మీరు చెప్పిన వెళ్ళారు రాజరాజ చోళన్ కట్టిన తంజావూరులో అక్కడ లింగం ఉంటుంది, 100 అడుగులు ఎత్తు ఉంటుంది శివలింగం. అటువంటి దేవాలయాలు, అద్భుతమైన దేవాలయాలు టూరిస్ట్ డెవలప్ చేసుకుంటే ఎంతమంది వస్తారమ్మా. మొన్న నేను చదివాను, ఎక్కడో ఒక మ్యాగజైన్లో చదివాను, కాశ్మీర్ని మా మహానుభావుడు మోడీ గారి దయ వల్ల కాశ్మీర్లో 2 జెండాల సంస్కృతి తీసేసి ఓ జెండా తీశాడు. 70 సంవత్సరాల తర్వాత కాశ్మీర్లో స్వాతంత్రం వచ్చింది. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఇప్పుడు వచ్చింది. ఆ తర్వాతట లాస్ట్ ఇయర్ కాశ్మీర్కి 2 కోట్ల మంది వెళ్ళారట టూరిస్టులు. 2 కోట్ల మంది, అంతకుముందు 10,000 మంది వెళ్ళేవారట. అంటే ఖర్చు పెట్టి వెళ్తానికి సిద్ధంగా ఉన్నారు, వెళ్తానికి సిద్ధం. కానీ అక్కడ కాశ్మీర్లో ఏం చేయగలిగాం మనం? ఏమైనా డెవలప్ చేయగలిగామో? ఏమీ లేదు. కాశ్మీర్లో కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది, ఇండస్ట్రీలు వచ్చే అవకాశం ఉంది. 30 సంవత్సరాల తర్వాత థియేటర్ ఓపెన్ చేశారట కాశ్మీర్లో. అంటే అంత స్పాన్ ఉంది. ఆ స్పాన్కి తగ్గట్టుగా వీళ్ళు డెవలప్ చేసుకుంటే క్యాసినోస్ అమ్మా, క్యాసినోస్. మనం అదో పెద్ద పాపంలాగా వ్యవహరిస్తారు మన గవర్నమెంట్లన్నీ కూడా. క్యాసినో అమ్మో జూదం అంటారు. ఇలా బొంద ఏంటి జూదం నాకు అర్థం కాదు. ఇవాళ మందు కొడదాం తప్పని చెప్పారు, సిగరెట్ తాగకూడదని చెప్పారు. సిగరెట్ చచ్చిపోతాం, ఎవరైనా సిగరెట్ తాగడం మానేసాడు, తాగేవాడు తాగుతున్నాడు. అంతే కదమ్మా. నేను తాగను, నా జన్మలో నేను తాగను. తాగనవాడు ఎప్పుడు తాగడు, తాగేవాడు తాగుతాడు. నువ్వు మందు కొడితే చచ్చిపోతామని చెప్తున్నాను. మరి మందేమో గవర్నమెంట్ అమ్ముతా ఉంది. ఇది కరెక్టా? అలాగే క్యాసినో పెడితే కోట్లు వస్తాయి, కోట్లమ్మ. ఏ ఇండస్ట్రీలో రానంత డబ్బు క్యాసినో ద్వారా ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి వస్తుంది. ఇండియాలో క్యాసినో ఓపెన్ చేయరు. అమ్మో ప్రజలు జూదంతో పాడు చేసేస్తామని చెప్పి ఏదో డైలాగులు కొడతారు. డైలాగులు. క్యాసినో ఇంట్రెస్ట్ ఉన్నోడే వెళ్తాడు, మీతో ఎందుకు వెళ్తాడమ్మా? గోవాలో క్యాసినో ఉంది, ఏ ఇంట్రెస్ట్ ఉన్నోడు వెళ్ళండి. గోవా వెళ్ళాను ఫిలిం ఫెస్టివల్ చూశాను, వచ్చాను. అసలు క్యాసినో ఉంటే నాకు తెలియదు. క్యాసినోకి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వెళ్ళండి. ఇప్పుడు మందు కొట్టేవాడు కొడతాడు, కొట్టినోడు నేను ట్యాక్స్ కడుతున్నాడు కదా, సిగరెట్ తాగుతున్నాడు ట్యాక్స్ కడుతున్నాడు కదా, అలాగే అది కూడా ట్యాక్స్లో ఒక భాగం. నిజంగా చెప్తున్నాను, వైజాగ్ ఇస్ ద రైట్ ప్లేస్ ఫర్ క్యాసినో. ఎగ్జాక్ట్లీ. మీరు ఏమన్నా అనుకున్నా నాకు అనవసరం. ఆయన ప్రోత్సహిస్తున్నారు, జూదాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఏం పర్వాలేదు, నాకేం పర్వాలేదు. క్యాసినోలు కనుక ప్రోత్సహిస్తే ఇండియాలో నాకు తెలిసి మన ఆర్థిక స్థితి, మనకున్న జీడిపిలో 1% అక్కడి నుంచి మనం జనరేట్ చేయగలుగుతాం. అంత డబ్బు ఉంది. ఇవాళ లక్షల మంది బ్యాంకాక్ వెళ్ళిపోతున్నారు, గోవా వెళ్ళిపోతున్నారు, చైనా వెళ్ళిపోతున్నారు, బ్యాంకాక్, గోవా, సింగపూర్, శ్రీలంక వెళ్ళిపోయి కోట్లు పెట్టి ఆడుకుని వస్తున్నారు. ఆ డబ్బంతా మనకే కదా వస్తుంది, ఆ ట్యాక్స్ అంతా మనకే కదా వస్తుంది. క్యాష్ రాగానే అదో మహాపాపం, వీళ్ళేదో పెద్ద పుణ్యం చచ్చినట్టుగా, వీళ్ళేదో పెద్ద దేశాన్ని కాపాడుతున్నట్టు. సిగరెట్లు తాగుతున్నాడు, మందు కొడుతున్నాడు. క్యాసినో కూడా పాడండి, ఆడేవాడు ఆడతాడు అంతే. క్యాసినో రూల్స్ పెట్టండి, రెగ్యులేషన్ పెట్టండి. ఆడికి ఆధార్ కార్డు ఉండాలి, ఆడికి డబ్బు కడితే కానీ లోపలికి వెళ్ళాలి, ఆ డబ్బు కడితే మీరు ట్యాక్స్ తీసుకోండి అంతే. ఇట్స్ ఏ రియల్ ఇన్కమ్ ఫర్ ది గవర్నమెంట్ ఇన్ హయ్యర్ లెవెల్. మీరు కూడా ఏం కట్టక్కలేదమ్మా, గవర్నమెంట్ కూడా ఏమీ కట్టక్కల, మీరు ఏం డబ్బు పెట్టక్కల. సిన్సియర్గా క్యాష్ను ఓపెన్ చేసాం అని చెప్పేసి ఒక జీవో పాస్ చేసి పెట్టండి. ఫారెన్ నుంచి ఇన్వెస్టర్లు వస్తారు, కుప్పలు తెప్పలుగా వస్తారు. ఫారెన్ నుంచి ఇన్వెస్టర్లు కుప్పలు తెప్పలుగా వస్తారు. వాళ్ళే డబ్బు పెట్టుకుంటారు, వాళ్ళే కట్టుకుంటారు, మీకు ట్యాక్స్ కడతారు. దట్స్ వేర్ ఇన్కమ్ మనకి సోర్స్. ఉద్యోగాలు వస్తాయి. ఇందాక నేను చెప్పాను కదా, కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ దిశగా గవర్నమెంట్లు ఎందుకు ఆలోచిస్తారో నాకు ఇప్పటికీ అర్థం కదమ్మా. రాష్ట్రానికి ఒక క్యాసినో ఉండాలి, మనకి ఖచ్చితంగా చెప్తున్నాను. కనీసం రాష్ట్రానికి ఒక క్యాసినో ఉండాలి. ఆంధ్రప్రదేశ్కి వైజాగ్ కరెక్ట్ ప్లేస్. మా బొంబాయి నుంచి చెప్పక్కలకి, బొంబాయి ఎక్కడ పెట్టుకోదు క్యాసినో. అలాగే పెట్టుకుని హైదరాబాద్ క్యాసినో పెడితే కోట్లు వస్తాయి. ఆ ఏరియాగా గవర్నమెంట్లు కూడా ఆలోచించాలి. రూల్స్ పెట్టండి, రెగ్యులేషన్స్ పెట్టండి. క్యాసినోకి వచ్చినట్టుగా అక్కడ ఒక టీషర్ట్ వేయండి, నువ్వు లోపలికి వెళ్తున్నావు చచ్చిపోతాను, దాని వెనకాల రాయండి, నష్టం అయితే ఏముంది. ఇష్టం వచ్చిన వెళ్తారు, లేకపోతే ఇష్టం కూడా వెళ్తాడు, నష్టం రాయండి. పెట్టి మీద కూడా రాస్తున్నారు, సిగరెట్ పెట్టి మీద చచ్చిపోతాడు మానాడా. అలాగే ఈ క్యాసినోకి వెళ్ళే వాళ్ళకి కూడా టీషర్ట్లు, ఈ టీషర్ట్ వేసుకొని లోపలికి వెళ్ళాలి, నువ్వు లోపలికి వెళ్తే చచ్చిపోతావు రాయండి, వేసుకుని వెళ్తాడు, చచ్చిపోతాడు, ఉంటాడు, ఆడిష్టం, నీకేంటి బాధ, నీ ట్యాక్స్ నీకు వస్తుంది కదా. నువ్వే క్యాసినోకి వెళ్ళినంత మాత్రం దేశమే పాడైపోదు. క్యాసినోకి వెళ్ళినంత మాత్రంలో నీకు డబ్బు వస్తుంది తప్ప. అదే అర్థం చేసుకో. సో యాక్చువల్లీ నేను అది ఒకటి వన్ ఆఫ్ మై క్వశ్చన్స్ అనమాట. మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి ఏదైనా సజెషన్ ఇస్తారా అని అంటే, నేను అడగక ముందరే మీరే చెప్పేశారు. పైగా దేశానికి ఇంత రెవెన్యూ జనరేట్ చేసి ఇంత పేరు తీసుకొచ్చేది చాలా రెవెన్యూ వస్తుంది. నా బీజేపీలో నా తిట్టోళ్ళు తయారవుతారు రేపు పొద్దున, కావచ్చు అది వేరే. నువ్వు శుక్రవారం ఎర్రబట్టలు వేసుకుని క్యాష్ గురించి మాడతావా అంటారు. నేను మాట్లాడతాను, వాళ్ళు కూడా ఆడారండి, అనేవాళ్ళే ఆడతారు ఫస్ట్. నిజంగా అది ఎలా ఆడాలో కూడా నాకు తెలియదు. అది ఎలా ఆడాలో కూడా. ఇప్పుడు లాస్ వేగాస్ ఉంది, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. లాస్ వేగాస్ ఎప్పుడైనా వెళ్ళారో లేదో, లాస్ వేగాస్లో
మీరు ఫ్లైట్ ఎక్కితే లాస్ ఏంజల్స్ నుంచి లాస్ వెగాస్ ఎక్కితే దగ్గర 5 గంటలు 4 గంటల జర్నీ ఉంటుంది. ఆ జర్నీలో వెళ్తే ఇలా ఆకాశంలో ఫ్లైట్ వెళ్తుంటే కింద నేల అనేది కనపడదమ్మా. కత్తులు లాంటి రాళ్ళు. అంటే అది ఎప్పుడో దాన్ని వెల్కనోస్ ఏదో వచ్చేసేసి ఆ భూమి అలా మారిపోయి రాళ్ళన్నీ కూడా కత్తులా తయారైనాయి అనమాట. 5 గంటల సేపు నీకు ఆ రాళ్ళే కనపడదు తప్ప ఇంకేం కనపడదమ్మా. అటువంటి ప్లేస్లో లాస్ వెగాస్ అని ఒక ఊరు డెవలప్ చేశారన్నమాట. అంటే చుట్టూతా పంట పొలాలు లేవు, నీళ్లుండవు, ఏముండవు. అక్కడ వాళ్ళు లాస్ వెగాస్ అని ఒక పెద్ద పట్టణాన్ని డెవలప్ చేస్తే అక్కడ దగ్గర 100 హోటల్ పైగా హోటల్స్ ఉన్నాయి. ఒక్కో హోటల్ రూమ్లు ఎన్ని ఉంటాయి తెలుసమ్మా? 6,000. హోటల్కి 6,000. ఇండియాలో 1000 రూములు దాటిన హోటలే లేదు నాకు తెలిసి. ఇఫ్ ఐఎమ్ రిమెంబర్ కరెక్ట్, 1000 రూములు దాటిన 6,000 రూములు ఒక్కొక్క హోటల్లో. అలాంటి 100 హోటల్స్ ఉంటాయి. వాళ్ళంతా కూడా క్యాష్ను వాడటానికి వస్తారు. అంతే, క్యాష్ను వాడటానికే వస్తారు, క్యాష్ను వాడతారు, వెళ్ళిపోతారు. క్యాష్ను మీద గవర్నమెంట్కి బోల్డ్ అంత రెవెన్యూ వస్తుంది. అలాగే నేను చెప్పేది ఏంటంటే, ఓకే నువ్వు ప్రజల మధ్యలో ఉండకూడదు, సముద్రంలో పెట్టు. సముద్రంలో షిప్ ల్యాండ్ చేయి, గోవాలో పెట్టినట్టుగా అక్కడికి వెళ్ళి ఆడమని చెప్పు. వైజాగ్లో సముద్రం ఉంది, అక్కడ ఆడండి. బొంబాయిలో సముద్రం ఉంది, అక్కడ ఆడండి. అలాగనే చేయండి. అసలు క్యాష్ ఉంటేనే మహాపాపం కింద చూస్తున్నారు వీళ్ళేదో మహాపుణ్యం చేసి వచ్చినట్టుగా. ఏమీ లేదు, మరి చేసి తీరాలి అంతే. చాలా బాగా చెప్పారు. యాక్చువల్లీ మీరు ఇలా అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది, దుబాయ్ వెళ్ళాను నేను రీసెంట్గా. అక్కడ కూడా అసలు ఏదీ లేని ఎడారి మీద అంతంత బిల్డింగ్లు కట్టారు. ప్రతి చిన్న ప్లేస్లోని ఒక చిన్న కొంచెం ఇసుక కనపడినా అక్కడ మొక్కేసి దానికి ఒక వాటర్ పైప్ పెట్టి దాన్ని ఏదో బతికించాలని కష్టపడ్డారు. ఎడారిలో మొక్కలు పెంచి గార్డెన్ పెంచి ఎంత కష్టమో నిజంగా చెప్పాలంటే. మనకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నా మనం ఏం చేయలేకపోతున్నామే. నేను చెప్తున్నానమ్మా, దేశంలో ప్రజలు, దేశంలో, ఇండియాలో, భారతదేశంలో ప్రజలందరూ కూడా స్పెండింగ్ చేయడానికి అలవాటు పడుతున్నారు. ఇంకా పడతారు, ఇంకా స్పెండింగ్ చేస్తారు. ఇదే టైములో స్పెండింగ్ చేయటన్నప్పుడు మీరు స్పెండింగ్ చేసుకోండి, మాకు ట్యాక్స్ కట్టండి. దేశాన్ని రెవెన్యూ అభివృద్ధి, ఇంకా రోడ్లు వేయచ్చు, బ్రిడ్జిలు కట్టచ్చు, మెట్రోలు పెట్టచ్చు, ఇంకోటి చేయొచ్చు. దేశాన్ని రెవెన్యూ పెరగాలి కదా. అది ఎంతసేపటికి కూడా ఇండస్ట్రీ రావాలి. ఇవాళ ఇండస్ట్రీస్లో కూడా ఏమైపోయిందమ్మా, విపరీతమైన పోటీలు వచ్చేసినాయి ఇండస్ట్రీస్. ఒక దావోస్లో రేపు పొద్దున ఎల్లుండే వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి, అటు పక్క రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు, ఇంకో పక్క నుంచి తమిళనాడు నుంచి ఆడలు వస్తారు. వీళ్ళందరూ పోటీతో ఎవరికిస్తుంది ఇండస్ట్రీ చెప్పండి? Is it that much easy to get the industry nowadays? It's not at all possible. యాజ్ ఏ ఎమ్మెల్యే నాకు తెలుసమ్మా, ఇండస్ట్రీ అంటే వాడు వస్తాడు, అక్కడ కూర్చుంటాడు. ఇది సీఎం కుర్చీ అనుకోండి. బాబు ఏంటంటే నేను 2,000 కోట్లు పెట్టుబడి పెడతాను సార్ అంటారు. ఓకే పెట్టు. మరి సార్ నాకు ల్యాండ్కి రిజిస్ట్రేషన్ ఫ్రీ తీసేస్తారా సార్ వాడు అడిగే ప్రశ్న. తీసేస్తాం, మాకు పోటీ కదా, తీసేస్తాం. మీకు కరెంట్ మాకు రిడక్షన్ ఇస్తారా? వాటర్ అన్ని రిడక్షన్లే. ఇవన్నీ పోయి వాడు ఇండస్ట్రీ బతికేది ఎప్పుడు? ఆ కట్టిన తర్వాత అవన్నీ తీయడానికి 10 సంవత్సరాలు పడుద్ది. ఆ తర్వాత మాకు ట్యాక్స్ వస్తుంది. ఏంటి ప్రయోజనం? కొంతమంది లేబర్ వస్తుంది, అంతవరకు ఉద్యోగాలు వస్తాయి, అంతవరకు తప్ప గవర్నమెంట్కి ఏమి రెవెన్యూ రాదు. ఇండస్ట్రీ వచ్చేసినంత మాత్రంలో మన పేపర్లో చదువుకున్న వాళ్ళందరూ, నేను చెప్తున్నాను, పేపర్లో చదువుకున్న వాళ్ళందరూ అర్థం చేసుకోండి బాబు. ఇండస్ట్రీ వచ్చేసిందంటే వెంటనే డబ్బులు వచ్చేస్తే మీరేం అనుకోవద్దు. అది 10 సంవత్సరాల వరకు మీరు ట్యాక్స్లు ఏమి రావు. ఈ రోజు కూడా ఏ ఇండస్ట్రీ మీద మన ట్యాక్స్ రావట్లేదు, ఫర్ ఇన్ఫర్మేషన్. అంటే అన్ని ఎగ్జామ్షన్ ఇచ్చేసి కానీ వాళ్ళు రారు. ఇండస్ట్రీలో అంత పోటీ ఉంది. నేను అనేది ఏంటంటే అది అయినా కూడా తప్పదు, తిరగాల్సింది. దావోస్ వెళ్తారో, ఇంకోటి వెళ్తారో, వెళ్ళాలి, రావాలి, చెయ్యాలి. ఎంతవరకు వస్తుందో చూడాలి. మన స్టేట్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఏదో కంపెనీలు రావాలి. అందులో డబ్బులు వచ్చినా రాకపోయినా ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ. దట్ మచ్ ఈజీ. వాళ్ళకి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో లేదా చూసుకుంటారు, రోజుకి ఎన్ని ఫ్లైట్లు దిగుతున్నాయో చూసుకుంటారు. ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి. చాలా ఉంటాయమ్మా బాబు. ఇండస్ట్రీ రావాలంటే లాట్ ఆఫ్ పాయింట్స్ అదే. దాని మీద ఒక పెద్ద చర్చ పెట్టచ్చు. సో ఇప్పుడు ఇండస్ట్రీస్ అంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది, ఇప్పుడు మనం ప్రతి ఏడాదికి చూసినట్టయితే 4-5 లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. జాబ్లు అన్నీ క్రియేట్ అవుతున్నాయా? అన్నీ క్రియేట్ అవ్వట్లేదు. గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేసినా ఈ స్కేల్లో మాత్రం మనం క్రియేట్ చేయలేము. సో అందరూ యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్కి ఛాన్స్ రావాలి, గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్ట్ చేయాలి అంటున్నారు కదా. మీరు కూడా డైరెక్ట్ పాలిటిక్స్లో ఉన్నారు, టీడీపీ తరపు నుంచి చేశారు, ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ నుంచి ఉన్నారు. మనకి మోదీ గారు అంటేనే ఆయన కూడా ఒక మేక్ ఇన్ ఇండస్ట్రీ, మేక్ ఇన్ ఇండియా. ఎగ్జాక్ట్లీ. సో మీరు, నేను అదే చెప్తున్నానమ్మా, నేను ఇందాక చెప్పింది అదే. ఇవాళ ఏమైపోయిందంటే వ్యవసాయం, పారిశ్రామికం, సాఫ్ట్వేర్, ఈ 3 కదా రంగాలు ప్రపంచంలో డబ్బులు తెచ్చే రంగాలు. వ్యవసాయం, పారిశ్రామికం. మన దేశంలో లేనిది టూరిజం. మిగతా దేశాలన్నింటిలో కూడా టూరిజం మీదే బతుకుతున్నారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, సింగపూర్ టూరిజం మీదే బతుకుతా ఉంది.
టూరిజం లేకపోతే వాళ్ళు బతుకులేదు. దుబాయ్ టూరిజం బతుకుతుంది. మనకేమో ఆ ఏరియా లేదు. నేను వాడు చెప్పింది ఏంటంటే మన భారతదేశంలో ఈ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్, సిమెంట్ ఫ్యాక్టరీలు, లేకపోతే స్టీల్ ఫ్యాక్టరీలు, లేకపోతే షుగర్ ఫ్యాక్టరీలు, లేకపోతే ఇలాంటి ఫ్యాక్టరీలు, లేకపోతే టెక్నాలజీ కార్లు తయారు చేసే ఫ్యాక్టరీలు, ఈ వీటి మీదే వెళ్తున్నారు తప్ప కొత్త పాకెట్ రావాలి మనకి. ఆ కొత్త పాకెట్ ఏంటంటే టూరిజం. ఆ కొత్త పాకెట్ టూరిజం నుంచే బోల్డ్ అంత డబ్బు సంపాదించుకోవచ్చు. గవర్నమెంట్ సంపాదించుకోవచ్చు. ఆ టూరిజం ద్వారా ఉద్యోగాలు కూడా బోల్డ్ అని వస్తాయి. టూరిజానికి మీరు డెవలప్ చేసుకోండి. మీరు ఏమీ డబ్బు ఖర్చు పెట్టగల పాలసీ తీసుకురండి. మీకు ఇందాక మీకు చెప్పాను కదా, వైజాగ్ నుంచి భీమిలి రోడ్డు, వైజాగ్ నుంచి భీమిలి రోడ్లో 10 కిలోమీటర్ నుంచి 15 కిలోమీటర్ వరకు పబ్లిక్ చేసాము. రండి, ఇన్వెస్ట్ చేసుకోండి, ఎంతమంది చేసుకుంటే చేసుకోండి. కోట్లు వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా టూరిజం డెవలప్ చేసి వాళ్ళకి అక్కడ చేయడానికి ఏమీ లేక ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, సిమెంట్ ఫ్యాక్టరీ తెద్దామా, లేకపోతే ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీ తెద్దాం, ఈ సోదే తప్ప ఎంతకాలం ఎన్ని చోట్ల పెడతారండి. ఇక నేను అక్కడ అడ్జస్ట్ అయిపోయింది. వాళ్ళకి ప్లేసెస్ లేవు టూరిజం డెవలప్ చేయడానికి. వాళ్ళకి కొత్త ప్లేస్ కావాలి. ఆ కొత్త ప్లేస్ మన ఇండియా అవుతుంది. వాళ్ళు వచ్చి కోట్లు గుమ్మరిస్తారు. అది ఖచ్చితంగా ఆ ఏరియాకి గవర్నమెంట్లు అన్నీ ఆలోచించాల్సింది. ఓకే, సో మనం గవర్నమెంట్కి ఇది సజెస్ట్ చేద్దాము. అలా కాకుండా ఇప్పుడు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన గ్రాడ్యుయేట్స్కి వాళ్ళకి మీరు ఏదైనా ఇండస్ట్రీ వాళ్ళు సొంతంగా నేను అదే చెప్తున్నానమ్మా. కాలేజీ నుంచి బయటకు వచ్చిన గ్రాడ్యుయేట్స్ ప్రతివాడు కూడా ఏం చదివారంటే బీటెక్. టెక్కే మిగులుతుంది, బీలు ఉండదు అక్కడ. బీటెక్ ఎందుకు చెప్పండి? ఉద్యోగాలు ఎక్కడున్నాయో అక్కడ ఎత్తుక్కోవాలి. మీకు ఒకటి చెప్తున్నానమ్మా, ఐటీఐ టెక్నాలజీ ఏదో ఒక ఆర్ట్. ప్రతి మనిషికి హార్ట్ ఉంటుందమ్మా, ప్రతి మనిషికి హార్ట్ ఉంటుంది. కానీ చేతులు కూడా ఆర్ట్ కావాలి. అది గుర్తుపెట్టుకోండి. హార్ట్ ప్రతివాడికి ఉంటుంది, కానీ చేతిలో ఆర్ట్ ఉండాలి. హార్ట్ ఉన్న ప్రతివాడికి ఆర్ట్ కనుక్కుంటే ఎప్పుడూ వెళ్ళిపోయింది దేశం, ఎక్కడికి వెళ్ళేది. ఆ ఆర్ట్ నేర్చుకోవాలి. మీకు ఒక విషయం, ఇవాళ ఎలక్ట్రీషియన్ దొరుకుతున్నాడా? మీకు టాపీవాడు దొరుకుతున్నాడా? వడ్రంగోడు దొరుకుతున్నాడా? లేరు. బీటెక్ టకటకటక నుంచుంటారు 10 మంది. ఉపయోగం లేదు. ఆడు ఇంగ్లీష్కి ఎక్కువ అన్నాను, తెలుగు తక్కువ అన్నాను, ఉపయోగం లేదు. ఆడు ఇంగ్లీష్ కూడా తక్కువ రంగా చెప్పండి. అలాగ తయారయ్యారు వాళ్ళు బీటెక్లు. కాబట్టి నేను చెప్పేది అంటే ఆర్ట్, ఏదో ఒక ఆర్ట్ నేర్చుకుంటే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఇవాళ చూడండి, ఇండియాలో బీటెక్లు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు, కానీ హోటల్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు బోల్డెన్ ఉన్నాయి. హోటల్ ఇండస్ట్రీలో హౌస్ కీపింగ్లో కానీ, మేనేజ్మెంట్లో కానీ, ఫుడ్లో కానీ, చెఫ్లో కానీ ఎవరి ఉద్యోగాలు రావట్లేదు, జనాలు రావట్లే. అక్కడ ఉద్యోగం రెడీగా ఉంటుంది. మా హోటల్లో, మెడ్రాస్ హోటల్లోనూ, మన వైజాగ్ హోటల్లోనూ పనిచేసే వాళ్ళు ఎవరు తెలుసమ్మా? అస్సాం వాళ్ళు. మనోళ్ళు లేక ఇక్కడ ఏంటంటే బీటెక్ చదివాము, మాకెందుకు ఉద్యోగం ఉంటారు. ఎందుకు పనికిరాదు అనకూడదు. కానీ నిజంగా చెప్పాలి, నేను అనేది అంటే హోటల్ ఇండస్ట్రీ ఒకటి, నర్సింగ్ ఇండస్ట్రీలో నర్సు కనుక చదువుకుంటే ఆ అమ్మని దుబాయ్ తీసుకెళ్ళిపోతున్నారు. హోటల్ ఇండస్ట్రీలో క్రూస్లోకి పనిచేసే వాళ్ళు ఉంటారమ్మా. క్రూస్ బ్రహ్మాండంగా బోనంత. అలాగా హోటల్ ఇండస్ట్రీ, పైలట్. ఈ 3 విపరీతం జాబులు ఖాళీగా ఉన్నాయి ఇండియాలో. ఫర్ ఇన్ఫర్మేషన్, ఇండిగో కంపెనీ అనుకుంటాను, ఒకరోజు పైలట్లు లేక 100 ఫ్లైట్లు ఆగిపోయినట్టు తెలుసా? పైలట్లు లేక. ఏంటిది? చదువుకునే ప్రతివాడు బీటెక్. ఈ ఆలం వేరు తప్ప ఏదో ఒక ఆర్ట్. ఇందాక చెప్పాను కదా, హార్ట్ ఉన్న ప్రతివాడికి ఆర్ట్ కావాలి చేతిలో, అంతే. సో అలా ఆర్ట్ ఉంటే చాలు, మన లైఫ్ని మనమే రాసుకోవచ్చు. ఖచ్చితంగా రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీ గోల్స్ ఏంటి పొలిటికల్ జర్నీలో? అమ్మా ఎలాగుంటుందంటే, ఈ ప్రయాణం గమ్యం తెలియని ప్రయాణం. గమ్యం తెలియదు. పొలిటికల్గా మీ నాన్నగారు కూడా పొలిటీషియను, నేను పొలిటీషియను. గమ్యం తెలియని ప్రయాణం చేస్తూ ఉంటాం. ఎప్పుడో లక్కీగా ఎడారిలో వయాశిశులుగా ఎక్కడైనా తగిలితే ఆ నీళ్ళు తాగడానికి ప్రయత్నం చేస్తాం తప్ప, నీళ్ళ కోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఆ ఎడారిలో నడుస్తూనే ఉంటాం. ఎక్కడో తగులుతుందో తగలకన్నా జీవితం అయిపోతుందో కూడా తెలియదు. కాకపోతే ఆశ ఎలాగుంటుందంటే అమ్మ, పాలిటిక్స్లో వ్యాపారంలో ఉన్నప్పుడు డబ్బు సంపాదించడం కోసం చేస్తారు, రాజకీయాలు ఏదో పదవి కోసం చేస్తారు. ఆ పదవి ఏదో ఒకటి వస్తే ఒక ఆనందం, ఒక తృప్తి. ఆ పదవి ఎలాగుంటుందో తెలుసా? విజిటింగ్ కార్డుకి ఎక్కువ, లెటర్ ఐడి తక్కువ. దానికి కూడా ఉండకపోవచ్చు. కాకపోతే ఆ పదవి వచ్చిందో కారుకి ముందు ఒక బోర్డు పెట్టు తిరుగుతాం. దానివల్ల ఉపయోగం లేదు, పాడు లేదు. అది అడిగి తెలుసు, మాకు తెలుసు. అది ఏం చెప్తాం, అదే పాలిటిక్స్ అంతే, మనం ఏం చేయలేం. అది ఆ వరుసలో వస్తుందో పోతుందో, జీవితం అంతా ఎలా గడిచిపోతుందో
ఆశగా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు మీకు వరం ఇస్తున్నాను అనుకోండి, నేనే మీ అమ్మవారి వాళ్ళకి థ్యాంక్ యూ నేను మీకు వరం ఇస్తున్నాను, థ్యాంక్ యూ. కోరుకో భక్త అన్నాను. మీరు ఏది కోరుకుంటారు? పదవి కోరుకుంటాను. విజిటింగ్ ఏ కార్డ్ పదవి? అదే చెప్పాను కదా, విజిటింగ్ కార్డ్ ఎక్కువ లెటర్ హెడ్ తక్కువ కాకుండా లెటర్ హెడ్ మీద పదవి ఉంటే కావాలి. అదమ్మా అది. సో అలాగా పెద్ద పదవి, లెటర్ హెడ్లో ఉండే పదవి. అది సో మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు స్టేట్ డివైడ్ అయినాక అస్సలు గ్రోత్ లేదు. ఏదో ఒక గవర్నమెంట్ వస్తుంది, ట్రై చేస్తుంది, ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఏదో ట్రై చేస్తుంది అన్నో వాళ్ళని వీళ్ళు ఏదో చేసుకుంటున్నాం. సో అందరూ చెప్పేది ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు సెంట్రల్ నుంచి సపోర్ట్ లేదు అని అంటున్నారు. అది నిజమేనా? అసలు ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినప్పుడు ఎలా అనుకున్నాము, ఎలా ఉండబోతుంది అనుకున్నాము, ఇప్పుడు ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికల్లా చాలా బాధాకరమైన విషయం ఉందమ్మా. ఆంధ్రప్రదేశ్ అంటే కొంతమంది నమ్మచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు, నాకు తెలియదు. నాకున్న నమ్మకం నేను చెప్తున్నాను. వింటే వినండి, లేకపోతే నమస్కారం పెట్టండి తప్ప దయించి దీని మీద నింద భావించద్దు. ఆంధ్రప్రదేశ్ ఆగ్నేయ మూల పెరిగిపోయింది. మీరు మ్యాప్లో చూస్తే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇలా ఆగ్నేయ మూల పెరిగిపోయింది. ఆగ్నేయ మూల పెరిగిపోయినప్పుడు ఎలాగుంటుందంటే వృద్ధి ఉండదు. ఆగ్నేయ మూల పెరిగిపోయిన ఇళ్ళు కానీ, ఆగ్నేయ మూల పెరిగిపోయినటువంటి ఆస్తులు కానీ అప్పుల పాలైపోతారు జనరల్గా. మన ఆంధ్రప్రదేశ్ స్థితి ఏంటంటే అనకూడదు, కానీ మరి నేను మళ్ళీ చెప్తున్నాను, వినేవాళ్ళకి కూడా దయించి నన్ను అపార్థం చేసుకోవచ్చు. మీకు నేనేం తప్పు చెప్తే మీరు నాకు ఇంతకన్నా మంచి పాయింట్ ఏమంటే నాకు చెప్పండి, నేను సంతోషిస్తాను. ఆగ్నేయ మూల పెరిగిపోవటం వల్ల కొంచెం తేడా వస్తుందమ్మా, చాలా కష్టం. నేను ఇందాక చెప్పాను కదా, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఎదురు చూడకుండా మనమే చేసుకోవచ్చు కదా. మన పాలసీ నేను చెప్పాను కదా, టూరిజం పాలసీ మీరు పెట్టండి ఆంధ్రప్రదేశ్లో. నేను ఇందాక చెప్పిన క్యాష్ ఏమక్కర్లేదమ్మా, చేసుకోవచ్చు. మనం అంతే, అదే చెప్తున్నా. స్వాభావికంగా కదా, దాన్ని ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇండస్ట్రీస్నే మనం మెయింటైన్ చేసుకోవాలి, మళ్ళీ ఇంకో స్టీల్ ఫ్యాక్టరీ తీసుకురావాలి, మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీ ఈ గోల మానండి, కొత్త ఏరియాకి వెళ్ళండి, జాబులు వస్తాయి, డబ్బు వస్తుంది. కొత్త ఏరియాకి వెళ్ళకుండా పాత ఏరియాలోనే ఉంటే పోటీ తప్ప ఏముండదు. అది అలాగే ఇప్పుడు చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని ప్రైవేటైజేషన్కి ఇచ్చేస్తున్నారు అంటారు. మీరు దీన్ని అగ్రీ చేస్తారా? ప్రైవేటైజేషన్కి ఇవ్వటం అనేది బీజేపీ పాలసీ ఒకటి తీసుకుంది. బట్ అది పూర్తిగా అన్ని చోట్లకి అది వర్తించదమ్మా. ఇప్పుడు సపోజ్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉందనుకోండి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎలాగుంటుందంటే కొన్ని సెంటిమెంట్తో ముడిపడిన ఇండస్ట్రీస్ ఉంటాయి, కొన్ని ఏదో రొటీన్గా జరుగుతున్న ఇండస్ట్రీస్ ఉంటాయి. విశాఖ ఉక్కు ఆంధ్రలో నా చిన్నప్పుడు కూడా నేను బాగా తిరిగాను, రోడ్డు మీద నేను కూడా తిరిగాను జెండా పుచ్చుకుని. ఆ రకంగా ఒక సెంటిమెంట్ అటాచ్మెంట్ అయినటువంటి ఇండస్ట్రీ అది. దాన్ని గవర్నమెంట్ ఎవరికి అమ్మేస్తానంటే జనాలు ఒప్పుకోరు. ఎట్ ది సేమ్ టైం పోనీ అదేమన్నా సరిచేయలేనంత లాసులో ఉందంటే అది కూడా లేదు. ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు పెట్టుబడి పెడితే దాని సొంత కాళ్ళ మీద నడిచిపోద్ది. ఓ 2 మైన్స్ కనకాలకి ఇచ్చేస్తే వాడు సొంత కాళ్ళ మీద లాభాలు చూపిస్తామని వాళ్ళు చెప్తున్నారు. అది అలాంటి పరిస్థితుల్లో అక్కడ నేషనలైజ్ చేస్తానని ఎవరికి అమ్మేస్తానంటే తప్పు. ఇప్పుడు ఆ విషయంలో ఎందుకు గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు ఇంకా వెనక ముందు ఆడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ నేనే బీజేపీ మెంబర్గా ఉన్నా కూడా నేను ఖచ్చితంగా ఆ పాలసీకి నేను వ్యతిరేకమే. ఖచ్చితంగా మన విశాఖ ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ మన ప్రైవేటైజేషన్ చేయకూడదు. అది అక్కడే అలాగే గవర్నమెంట్లోనే ఉండాలి. అది చాలా బాగా చెప్పారండి. మీరు అందులో ఉండి కూడా మీ స్టాండ్కి మీరు నిలబడ్డారు చూసారా, దానికి హ్యాట్స్ ఆఫ్. స్టాండ్ లేకపోతే అండర్స్టాండ్ ఉండదు. మీరు మీ చేతుల మీదుగా ఇట్లా మీరు రాస్తే ఒక మూవీ చూడాలని ఉంది మాకు. తప్పకుండా చూద్దాం. అప్పుడు నువ్వు నేను తప్ప ఇంకెవరు చూడరా? ఏం కాదు, ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు మీ ప్రాసకి. సో చూస్తారు. సో మూవీలో మరి ఇంకా మూవీ బాలకృష్ణ గారితో తీస్తున్నా అన్నారు, ఏమైనా ఓటీటీ వెబ్ సిరీస్ ఇలాగ ఏలూరు బేస్? లేదమ్మా, ఇంకా నేను సినిమా మాత్రమే తీస్తాను. ఏముంది, సినిమా తీస్తే అది కూడా అది ఓటీటీలో కూడా వెళ్తుంది కదా. వెబ్ సిరీస్ లాగా లేదంటే కొత్త కంటెంట్ మీరు కూడా బాలకృష్ణ గారి లాగా షోస్ అలా ఏమన్నా? లేదు, ఇంట్రెస్ట్ లేదమ్మా. సో ప్రస్తుతానికి లేదు, ఇవాళ లేదు, రేపు రావచ్చేమో చెప్పలేము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా లాస్ట్ సెగ్మెంట్ అంబికా దర్బార్ భక్తి దగ్గరికి వెళ్ళిపోదాము. అంబికా దర్బార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు మాట చెప్పాలమ్మా. ఇక్కడ ఈ మధ్యలో ఏమైపోయిందంటే, అంటే జనరల్గా భగవంతుడికి ఏం వెలిగిస్తామమ్మా మనం? ధూపమాత ఐశ్వర్యం అంటారు, తెలుసా మీకు? ధూపమాత ఐశ్వర్యం అంటే ధూపాన్ని ఎక్కువగా వేస్తే భగవంతుడు మనకు డబ్బిస్తాడట. అది శాస్త్రంలో చెప్పబడింది, నేను చెప్పడం కాదు, శివపురాణంలో చెప్పబడింది. ధూపమాత ఐశ్వర్యం, శివుడికి ఎక్కువ ధూపం వేస్తే, శివుడికి అండి విష్ణుమూర్తి కానీ అమ్మవారు కానీ ధూపం ఎక్కువ వేస్తే ఆ ధూపం వల్ల మనకు ఐశ్వర్యం వస్తుంది. పూలతో చేస్తే కాదండి, ధూపం వేస్తే. కానీ ఆ ధూపంలో కూడా ఇవాళ దౌర్భాగ్యులు కొంతమంది చాలా తప్పు చేస్తున్నారు.
చాలా తప్పు చేస్తారు, మహా పాపం చేస్తున్నారమ్మా. కడుపు మండిపోతుంది అది వింటే. ఇప్పుడు ధూపం అంటే ఏంటమ్మా? సాంబ్రాణి, వనమూలికలు, లేకపోతే కస్తూరి, లేకపోతే గంధం, లేకపోతే కర్పూరం, ఇలాంటి ఐటమ్స్ పెట్టాలి. భగవంతుడికి నివేదించిన పూలు అంటే ఇవాళ వెంకటేశ్వర స్వామికి దండలు కట్టారు. ఆ దండలు కట్టిన దండలు వాటినన్నింటినీ తీసుకెళ్ళిపోయి దాన్ని నిర్మాల్యం అంటారు. పొద్దున కాలం నిర్మాల్యం అంటారు దాన్ని. ఆ నిర్మాల్యాన్ని ఏం చేయమని చెప్పారమ్మా శాస్త్రాల్లో? తీసుకెళ్ళి నీళ్ళలో కలపాలి, లేకపోతే ప్రవాహంలో కలపాలి, లేకపోతే పూల భావన ఉండేది తిరుపతిలో ఎదురుకి, నేను చిన్నప్పుడు వినేవాడిని. అలాంటి దాంట్లో వేయాలి. అలా కాకుండా వాటిని తీసుకొచ్చేసి ఇది కానీ ఈ పూలు పర్యావరణానికి పాడు చేస్తాయి అని చెప్పి ఒక ఎదవ డైలాగ్ కూడా చెప్పి దాన్ని అగరబత్తులు చేస్తున్నారు చూసారా? అంత మహాపాపం ఇంకోట్లేదమ్మా. శాండిల్య మహర్షి గారి ఇంకో మహర్షి పేరు ఏదో ఉంది, ఆయన అందరూ కూడా చెప్పారమ్మా. వైకాసన శాస్త్రంలో చెప్పారు, శివాగమంలో చెప్పారు, నిర్మాల్యాన్ని ఎప్పుడూ కూడా మళ్ళీ భగవంతుడికి ఉపయోగించకూడదు, అది మహాపాపం, నరకప్రాప్తి అవుతారని చెప్పేసి శైవాగమంలో ఉంది, వైకాసనంలో ఉంది, శాండిల్య మహర్షి లాంటి మహర్షులు కూడా చెప్పారు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు, కానీ వాళ్ళు ఈ నిర్మాల్యాన్ని అగరబత్తులు చేయడం మొదలు పెడితే వాళ్ళని చూసి మిగతా దేవాలయాలన్నీ మొదలుపెట్టాయి. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? గుడికి వెళ్తే పుణ్యానికి బదులు పాపం అమ్ముతున్నారు. దయించి మీరు నమస్కారం పెడతాను, వాడేవాళ్ళు మీరు ఎవరు కూడా నిర్మాల్యంతో, దేవుడి పూలతో చేసిన నిర్మాల్యంతో అగరబత్తులు వాడద్దు, అది పాపం. మీరు ఇష్టం వచ్చిన అగరబత్తి కొనుక్కోండి, అంబికాదేవత కొనమని నేనేం చెప్పట్లా, మీ ఇష్టం వచ్చిన అగరబత్తి కొనుక్కోండి, దేవుడి నిర్మాల్యంతో చేసిన బత్తులు మాత్రం పొర్రపాటునైనా కొడద్దు, మీరు పాపాన్ని తెచ్చుకుంటున్నారు. ఒకటి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కొబ్బరికాయ కొడతాం దేవుడికి, నివేదన పెట్టేస్తాం, ఆ కొబ్బరికాయ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ మరచుకుని అదే కొబ్బరికాయ పెడతారా? సేమ్. నిర్మాల్యం చేస్తే ఈ పూలన్నీ నేల మీద పడితే నేల పాడైపోతా, సిగ్గులేదు. పూలన్నీ కూడా నేలలో మట్టిలో కలిసిపోతాయి. ఏ ప్లాస్టిక్ పూలు కాదు కదా, ప్లాస్టిక్ పూలు అయితే అవి కలవు, ఈ నేలలో కలిసిపోతాయి, నీళ్ళలో కలిసిపోతాయి, నిర్మాల్యం అన్నీ కలిసిపోతాయి. దీన్ని బత్తిలు చేయటం అనేది ఎవరు చెప్పారో ఎవరు చేశారో కానీ వాళ్ళు ఇప్పటికైనా సరి చేసుకోండి అని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. అది చాలా బాగా చెప్పారు. ఇంకా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను లండన్లో ఒక అగరబత్తి కొని, అబ్బా ఇది బాగాలేదు, అంతా ఇట్లా పొడి పొడిగా రాలుతుంది అన్నప్పుడు నాన్నగారు పార్సిల్ చేశారు అంబికా దర్బార్ భక్తి. ఒకటే ప్యాక్ మన ట్రెడిషనల్ గ్రీన్ కలర్ది, అందులో చాలా ఉంటాయి. నేను అదొక రోజుకి 2 కదా వెలిగిస్తాం మేము. చాలా నెలలు వస్తాయి ఒక్క డబ్బా కొంటే, మళ్ళీ నెక్స్ట్ పార్సిల్ ఇండియా నుంచి వచ్చేంత వరకు వస్తుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మిగతా అగరబత్తీలంతా ఇలా వైట్ పొడి కింద వచ్చి ఇలా డిస్ట్రిబ్యూట్ అయిపోవడం, ఇలా పడిపోవడం, అలా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. కానీ మనది ఇలా పడినట్టు అలాగే ఉంటుంది, ఎక్కువ ఇది కూడా రాదు, వేస్ట్ యాష్ కూడా ఎక్కువ రాదు. అది ఎలా అంటే దానికి కారణం ఏంటంటేనమ్మా, అంబికా దర్బార్ బత్తికిను మిగతా అగరబత్తీలు చాలా తేడా ఉందమ్మా. మిగతా అగరబత్తీలు ఏంటంటే బొగ్గు పొడితో బత్తి చేస్తారు, సెంట్లో ముంచుతారు, ప్యాకెట్ చేసి అమ్మేస్తారు. కానీ అంబికా దర్బార్ బత్తి అనేది ఇది వనమూలికలమ్మా. అంటే మనకి ఉదాహరణకి చెప్పాలంటే, మనకి పూర్వం, ఇప్పుడంటే లేదు కానీ పూర్వం యజ్ఞాలు హోమాలు చేసేవారు. యజ్ఞాలు హోమాల్లో ఏం చేసేవారు? వనమూలికలన్నీ వేస్తే, నెయ్యి, వనమూలికలు ఇవన్నీ వేస్తే ఆ ధూపం వచ్చేసేసి భగవంతుడు ప్రత్యక్షంగా కోరికలు తీర్చేవాడు. ఇప్పుడు హోమం చేయమంటే ఎవడు చేస్తాడు? హోమం చేసే ఓపిక లేదు, ఆ వస్తువులు కూడా దొరకవు. అలాంటి వస్తువులు 63 వనమూలికలన్నీ తీసుకొచ్చి దాన్ని పేస్ట్గా చేసి అంబికా దర్బార్ బత్తిగా మేము చేస్తాం. అందువల్ల ఏంటంటే ఒక బత్తి మీరు వెలిగిస్తే అంబికా దర్బార్ హోమం చేసినట్టే. అది మీకు శాస్త్ర ప్రకారంగా, అందుకనే మేము భగవంతునికి భక్తునికి అనుసంధానమైనదని ఖచ్చితంగా మేము చెప్తున్నాం, చెప్పేదే చేస్తున్నాం. అది నేను చెప్పేది. అది ఓకే, సూపర్ అండి. ఇంకా నాకు చిన్నప్పుడు ఉన్న జ్ఞాపకం ఏంటంటే, అంబికా దర్బార్ భక్తి ఒక గిఫ్ట్ ప్యాక్ లాగా వచ్చేది. అది ఓపెన్ చేస్తే అందులో చాలా వెరైటీస్ ఉన్నాయమ్మా. మా దగ్గర కూడా చాలా వెరైటీలు ఉన్నాయి. అంబికా దర్బార్ మెయిన్ ప్రోడక్ట్, నా తర్వాత 100 రకాలు ఉన్నాయి మా దగ్గర. అవును. సో నేను ఎవరైనా హైదరాబాద్లో ఉండే ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇవ్వాలి అంటే ఇది గిఫ్ట్ ప్యాక్ కింద ఇచ్చేదాన్ని. వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు, ఇన్ని ఉన్నాయా, ఇన్ని వెరైటీస్ ఉన్నాయా అని చెప్పి. ఇంకా ఒక టాక్ ఏముందంటే, ఇప్పుడు మీరు ఆ ఫార్ములా ఎవరికి చెప్పరు అని, ఆ వనమూలికలు అవన్నీ మీ దగ్గరే ఉంటాయని, ఆ రేషియోస్ అంతా మీ ఫ్యామిలీ తప్ప అక్కడ ఎవరికి తెలియదు అని. నిజమేనా? కరెక్ట్ అమ్మ. అది మా నాన్నగారు ద్వారా వచ్చినటువంటి ఆ ఫార్ములా నాకు వచ్చింది. నాకు వచ్చిన ఫార్ములా నా కొడుకులకు ఇచ్చాను నేను. వాళ్ళ ఆ ఫార్ములా అంతే, ఫార్ములా అంతే, ఫార్ములా అంతే. అది సో అది ఎవరికి బయట రివీల్ అయ్యే ఛాన్సే లేదు. ఇందులో ఏముంది అని ఎవరైనా ఏ టెక్నాలజీ వాడినా కూడా రాదు.
అయితే మీకు ప్రాబ్లం లేదు. లేదు. సో అంబికా ఇండస్ట్రీస్ ఏలూరులో ఉంది, ఇది మాకు అందరికీ తెలుసు. ఇంకెక్కడైనా ఉన్నాయా? ఉంది, మా రాజ్యంలో ఉంది. రాజాంలో ఉంది. ఓకే. ఎన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది? తెలిసి ఒక 10 కంట్రీలు అనుకుంటే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ స్పెయిన్, అమెరికా, లండన్ వెళ్తాయి మన చోట్ల వెళ్తాయి. ఇప్పుడు అమెజాన్లో కూడా అంబికా దర్బార్వతిని బాగా చాలా మంది ఆర్డర్ పెడుతున్నారమ్మా. అప్పుడు మీరు కూడా అమెజాన్లో పెట్టుకోవచ్చు, ఆర్డర్ పెట్టుకోవచ్చు. మాకు ఇక్కడ లోకల్. అదే కదా. సో కాకపోతే నేను ఇది ఇంకొకటి ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంది, పార్సల్స్ వేసేటప్పుడు అగరబత్తి నాట్ అలౌడ్ అని ఎందుకు అంటారు? ఎక్కడమ్మా? పార్సల్స్ వేసేటప్పుడు ఇక్కడ నుంచి ఇండియా నుంచి యూకే అంటే అగరబత్తి ఫ్లాంబుల్ అని ఉద్దేశం. అంటిస్తే వెంటనే అంటుకుంటుంది, వెంటనే నిప్పు వచ్చేస్తుంది అని చెప్పి ఒక ఇది అపోహ. ఓకే. సో దాని గురించి మనం ఏమైనా ఎగ్జామ్షన్ మీరు ఇలాగా చేసేటప్పుడు మీకు అట్లా మామూలుగా మేము ఎక్స్పోర్ట్ చేస్తుంటాం కదా, షిప్పులు చేస్తుంటాం. నో ప్రాబ్లం, నాకు ఆ ప్రాబ్లం లేదు. ఓకే. మాలాంటి వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు మాత్రమే సమస్య వస్తుంది. కరెక్టే, విన్నానమ్మా, నేను విన్నాను ఆ విషయం, విన్నాను. దానికి మనం ఏమైనా చేయొచ్చు? వాడికి ఏం చెప్పాలి ఇప్పుడు? రూల్స్ రాసే వాళ్ళకి ఒక చిప్పు ఉంటుందో, ఒక చిప్పు దొబ్బుద్దో నాకు అర్థం కాదు. సిగరెట్లు ఒప్పుకున్నప్పుడు సిగరెట్ కూడా ముట్టిస్తే పొగొస్తుంది కదా, మరి దాన్ని ఒప్పుకున్నప్పుడు సిగరెట్ జేబులో ప్యాకెట్ ఉంటుంది కదా, సిగరెట్లు తాగే వాళ్ళు సిగరెట్లు ఉంటాయి కదా, మరి ఈ అగరబత్తి ఏం చెప్తాం వాళ్ళకి? మూర్ఖులు, రూల్స్ ఏంటో పెడతారంతే. మాకు మా వ్యాపారానికి ఇబ్బంది లేనంత వరకు దాని గురించి ఆలోచనలు, నిజంగా ఇబ్బంది వచ్చినట్టు తగులుకుంటాం గట్టిగా గవర్నమెంట్. అది మేబీ ఇది ఇంకా ఇలాంటి సమస్య లేకపోతే ఇంకెక్కువ మంది తీసుకెళ్తారేమో అంబికా దర్బార్ భక్తి అభిమానులు. సో మీరు నాన్నగారు అంబికా దర్బార్ భక్తి ఉన్నప్పటికీ ఇప్పుడున్న ఫ్యాక్టరీకి ఏంటి మార్పులు చేర్పులు ఏం చేశారు, ఏం చేయవలసి? లేదమ్మా, చాలా ఇప్పుడు ఎలాగుంటుందంటే వర్కర్స్ తోటి సంబంధ బాంధవ్యాలనే విషయంలో ఒక రకంగా చెప్పాలంటే మా అంబికా సంస్థలో పనిచేసే వాళ్ళకి, అంబికా సంస్థ మెయింటైన్ చేస్తున్న మాకు ఎవరు రూల్ పెట్టలేదు, కానీ మాకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి నిజంగా చెప్పాలంటే. 79 సంవత్సరాలు అయింది మా సంస్థ పెట్టి, ఇప్పటికి 50 సంవత్సరాల నుంచి కూడా పనిచేసేవాళ్ళు మా దగ్గర ఉన్నారు. 50 సంవత్సరాల నుంచి. అంటే ఒక అటాచ్మెంట్, ఒక సంఘీభావం, నా ఫ్యామిలీ, నా మనిషి అనే ఒక ఆత్మతృప్తి అడలో కలిగించాం. వాళ్ళ దగ్గర నుంచి మేము పొందాం, మా దగ్గర నుంచి వాళ్ళు పొందారు. కాబట్టి ఆ యొక్క రిలేషను ఆ రకంగా మెయింటైన్ అవుతుంది. అంతేకాకుండా మా సంస్థలో పనిచేసే వాళ్ళకి ఒక 15 సంవత్సరాలు దాటంగానే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తాం మేము. ఇళ్ల స్థలాలు అది కూడా ఒక అంటే ఒక సెంటిమెంట్, ఒక మాతో కలిసి ఉన్నారనే ఒక భావన. మా నాన్నగారు గవర్నమెంట్ జాబ్ లాగా అయితే మీ దగ్గర పనిచేయడం. మా నాన్నగారు అంటుండేవారమ్మా, అరే నా చిన్నప్పుడు చెప్పారు, నాకు 10వ క్లాసు 5వ క్లాసు 8వ క్లాసు చదువుతున్నప్పుడు నాకు బాగా గుర్తు, ఒరే అంబికా దర్బార్ భక్తి రోజు చేతితో చేస్తున్నారు కదరా, ఇంతమంది చేస్తున్నప్పుడు ఆ చేతుల్లో రేఖలు ఉంటాయి కదా, ఎవరి రేఖలో ఏ అదృష్టం ఉండో వ్యాపారం ఇలా సాగుతుందిరా అని చెప్పారండి. అంటే అంత సెంటిమెంట్ అమ్మా, అంత సెంటిమెంటు, అంత తాదాత్మ్యత, అంత భగవద్భక్తి ఇమిడిపోయింది కాబట్టే ఈ రోజున కూడా మేము ఇలా ఉన్నాం. ఇందులో కోట్లు సంపాదించారంటే మేము సంపాదించలేకపోవచ్చు. వ్యాపారంలో ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, దర్జాగా ఉన్నాం, మేము ఎంజాయ్ చేస్తున్నాం, అంతవరకే తప్ప విపరీతంగా మా తర్వాత పెట్టిన ఇండస్ట్రీస్ చాలామంది కోట్లు సంపాదించవచ్చు, మేము సంపాదించలేకపోతున్నాం. సంపాదన కాదు ఇక్కడ ముఖ్యం, ఒక అటాచ్మెంటు, ఒక సంఘీభావం, ఒక ఆత్మీయత, ఒక భగవద్భక్తి, వీటన్నిటితో ముడివేసుకున్నటువంటి వ్యాపారం అంబికా దర్బార్ వ్యాపారం. అది ఓకే. సో ఇప్పుడు మాకు చిన్నప్పుడు గుర్తున్నది ఏంటంటే, మేము టీవీస్లో ఎక్కడ చూసినా భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏంటంటే అంబికా దర్బార్ భక్తి, అలాగే మేబీ చాలా అడ్వర్టైజ్మెంట్స్ అందరికీ చాలా ఇష్టం ఉంటుంది, అలాగా గుర్తుండిపోయేలా ఉంటుంది. ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఇప్పుడు ఎవరు టీవీలు చూడట్లేదు, న్యూస్ పేపర్లు ఎవరు చదవట్లేదు. మరి ఈ కరెంట్ టైంలో మీరు మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు? ఇప్పుడు యూట్యూబ్లో బాగానే మా యాడ్లన్నీ కూడా చేస్తున్నామమ్మా. అమ్మను మర్చిపోలేము, అంబికాను మర్చిపోలేము అని కొత్త క్యాప్షన్ కూడా పెట్టాము. భగవంతునికి భక్తునికి అనుసంధానం మా నాన్నగారు రాశారు 1969లో. నేను 2006 సంవత్సరంలో 60 సంవత్సరం వచ్చినప్పుడు అమ్మను మర్చిపోలేము, అంబికాను మర్చిపోలేము నేను రాశాను, నా సొంత ఆలోచనది. సో ఆ రకంగా ఆ రెండింటి ద్వారా యూట్యూబ్లో వెళ్తున్నాయి. మా కొత్త జనరేషన్ కూడా అంబికా కొంటున్నారు కాబట్టి మేము సేల్ చేయగలుగుతున్నాం కదా. అదే ఇదంతా రేషన్ జనరేషన్ అయినా కూడా కొంటున్నారు. సో ఇప్పుడు మీరు లేటెస్ట్ ప్లాట్ఫామ్స్ మొత్తం సోషల్ మీడియా అంతా కూడా మార్కెటింగ్ చేస్తున్నాం. ఓకే, సూపర్ అండి. సో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసినట్టే ఉన్నాము. ఒకవేళ మీరు నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే ఏమిస్తారు? సజెషన్ అంటే మీకు జనరల్గా ఏంటంటే మీకు ఎక్కువగా మాలాంటి వాళ్ళతో రకరకాల మనుషులతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మాకంటే మీకు కూడా మంచి కొత్త ఆలోచనలు వస్తుంటాయి. నేను చెప్పేది ఏంటంటే నాకున్న ఇందాక నేను మీకు చెప్పాను టూరిజం ఇండస్ట్రీ మీద, ఆ ప్లాట్ఫామ్ కోసం మీరు ఎక్కువగా తిరగండి అమ్మా. ఆ ప్లాట్ఫామ్ పెంచాలమ్మా. అది పెంచకపోతే కొత్త జాబులు రావమ్మా, చాలా కష్టం.
ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా మళ్ళీ దాన్ని ఏమంటారు ఏఐ టెక్నాలజీ ఏదో వచ్చి కొంతమంది జాబులు పోతాయని ఏదేదో చెప్తున్నారు. కాబట్టి టూరిజం ఇండస్ట్రీని కనుక డెవలప్ చేసుకుంటే నాకు తెలిసి భారతదేశం మొత్తం మీద టూరిజంలో గవర్నమెంట్ పెట్టుబడి లేకుండా కూడా కొన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు, కోట్ల మందికి. కాబట్టి ఆ ఏరియాలో డెవలప్ చేయడానికి మీ వంతు కృషి మీరు మీకు తెలిసిన సర్కిల్స్ ద్వారా చేయమని. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అంబికా కృష్ణ గారు. నమస్కారం. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు, అలాగే ఎన్నో విషయాలు. సో అంబికా కృష్ణ గారికి ఇంకొక నిక్ నేమ్ వికీపీడియా. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.